కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర గృహ నిర్మాణ పథకమే సంక్షేమ పాలనకు స్పష్టమైన నిదర్శనమని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గతంలో ఇళ్ల నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలకు పూర్తిగా చెక్ పెట్టామని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన ఇల్లు అందేలా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహ నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం సమానంగా ప్రాధాన్యమిస్తోందన్నారు. కోసం ప్రణాళికలు రచిస్తే మీరు 5 సంవత్సరాల్లో ఏం పీకారో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నగర ప్రజలకు ఒక్కసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఇది ఐకానిక్ బ్రిడ్జ్ లాగా హిందూ కాలేజ్ కూడల దగ్గర నుండి అరండల్ బీఈడి కాలేజ్ వరకు వేయాలని. మీకు ఏ మాత్రం అవగాహన ఉంటే మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుకున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా చూసాం. నిజంగా ఈరోజు మీరు ప్రాపర్టీ లాస్ అవుతాయంటున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే ట్రాక్ ఎంతవరకు అవసరమైందో అంతవరకే వాడతారు. దాన్ని బట్టి ఈరోజు వారికి అవసరమైన దానికి లోకల్గా పబ్లిక్ అవసరమైనటువంటి బ్రిడ్జ్ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నగరంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద పూర్తిగా అవగాహన చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. మీరు గుంటూరు నగరంలో ఉంటూ 30-20 సంవత్సరాలుగా ఉంటూ మీరు ఒక రాజకీయవేత్తగా ఎటువంటి ఆలోచన లేకుండా అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి విధంగా ఆయన గెలిపించినటువంటి మరుక్షణం నుంచే